గైస్ మొత్తానికి అయితే మన టీమిండియా అయితే వరల్డ్ కప్ ఫైనల్ ని కొట్టేసింది, అది కూడా న్యూజిలాండ్ టీమ్ తో. యాక్చువల్ గా టాస్ అయితే ఓడిపోయారు, న్యూజిలాండ్ టాస్ గెలిచింది, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సార్ నేను ఇంకా ఇండియా ఒకలా చేసింగ్ చేస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అదైతే జరగలేదు. అయితే న్యూజిలాండ్ ఎప్పుడైతే బౌలింగ్ ఎంచుకుందో ఓకే మ్యాచ్ మన వాళ్ళు పెద్ద టార్గెట్ ఇవ్వాలి అని చెప్పి అయితే నేను ఫిక్స్ అయ్యి మ్యాచ్ అలా ల్యాప్టాప్ ఆన్ చేసుకుని చూస్తా ఉన్నాను. సంజు శాంసన్ దగ్గర నుంచి లాస్ట్ శివం దుబే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 100% ఇచ్చారు. అసలు మామూలుగా కాదు, దిగినట్టు కొడతానే ఉన్నాడు. అసలు సంజు శాంసన్ అయితే ఎంత కాన్స్టెంట్ గా ప్రీవియస్ మ్యాచెస్ నుంచి ఇప్పటి వరకు ఆడాడో అసలు మామూలుగా కాదు, చాలా అంటే చాలా బాగా ఆడాడు. అభిషేక్ శర్మ అయితే ఫామ్ లోకి వస్తాడు ఫైనల్ కి అని చెప్పని అయితే నేను ఫిక్స్ అయి ఉన్నాను. సేమ్ అలాగే అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు, 19 balls కి 50 కొట్టేశాడు. అసలు ఆ పవర్ ప్లే లోనే ఆల్మోస్ట్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ కొట్టిన స్కోర్ వచ్చేసరికి 92 runs. అసలు చాలా హై క్లాస్ బ్యాటింగ్ చేశారు మన వాళ్ళు. అసలు పవర్ ప్లే లోనే ఆల్మోస్ట్ స్కోర్ అంతా దగ్గర 100 కి రీచ్ అయ్యేటట్టు కొట్టారు. తర్వాత పవర్ ప్లే అయిన తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఈశాన్ కిషన్ వచ్చాడు. ఈశాన్ కిషన్ కూడా సేమ్ అదే ఫామ్ లో లాస్ట్ ఇంగ్లాండ్ తో ఎలా అయితే ఆడాడో సేమ్ అదే ఫామ్ లో న్యూజిలాండ్ టీమ్ తో కూడా అదరగొట్టేశాడు. 4, 6 తోనే సమాధానాలు చెప్పారు న్యూజిలాండ్ బౌలర్స్ కి. కానీ ఆ హార్దిక్ పాండ్యా కూడా పెద్ద ఎక్కువ రాణించలేదు. కానీ శివం దుబే మాత్రం అసలు 20th ఓవర్ చుక్కలు చూపించేశాడు బౌలర్ కి. ఆ ఓవర్ లోనే ఆల్మోస్ట్ మనకు ఒక 25 runs దాకా వచ్చినాయి. ఐసీసీ వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ టార్గెట్ అయితే మన టీమిండియానే కొట్టింది ఫస్ట్. ఫైనల్స్ లో కూడా దాని సెమీఫైనల్స్ కి అసలు ఎటు తీసేయకుండా అంత బాగా ఆడారు. ఎప్పుడైతే హైయెస్ట్ టార్గెట్ కొట్టారో నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా, మ్యాచ్ కన్ఫర్మ్ గా 1-sided అయిపోయింది. ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా అయితే కనీసం ట్రై చేశారో కొట్టడానికి 240 దాకా వాళ్ళు వచ్చారు, అంత దాకా తీసుకొచ్చారు. కానీ న్యూజిలాండ్ అంత దాకా రాదు, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించలేదు ఇప్పుడు దాకా. ఓన్లీ టాప్ ఆర్డర్ లోనే ప్రతి ఒక్కళ్ళు ఆడారు అని చెప్పనైతే నేను బ్లైండ్ గా ఫిక్స్ అయి ఉన్నా. ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిందో సేఫర్ట్ కొంచెం రన్స్ స్కోర్ చేయడానికి ట్రై చేశాడు. ఎలన్ వికెట్ పడంగానే అసలు రిలాక్స్ అయిపోయాను నేనైతే ఫుల్ గా. కన్ఫర్మ్ టీమ్ ఇండియానే గెలుస్తుందని చెప్పని నేను, నాకు ఎలన్ వికెట్ పడిపోయిన తర్వాతే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఫిన్ ఎలన్ అసలు మామూలు బ్యాటర్ కాదు. కప్ లో అసలు రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సెమీఫైనల్ ఆడినప్పుడైతే అసలు 33 balls కి సెంచరీ కొట్టేశాడు, రికార్డ్ స్థాయిలో ఆడాడు. అక్షర్ పటేల్ వికెట్ తీయంగానే ఇంకా ధైర్యంగా కూర్చున్నాను. తర్వాత సీఫర్ట్ కూడా ట్రై చేశాడు గెలిపించడానికి, ఒక 50 runs స్కోర్ చేశాడు. ఓకే, ఇంకా తర్వాత వచ్చిన బ్యాటర్స్ అందరూ కూడా న్యూజిలాండ్ బ్యాటర్స్ అందరూ కూడా పెద్దగా అయితే ఏమీ రాణించలేదు, జస్ట్ నార్మల్ మినిమల్ స్కోర్స్ అయితే కొట్టారు. శాంట్నర్ అయితే కెప్టెన్ కాబట్టి ఒక 40 runs అయితే స్కోర్ చేశాడు. మొత్తానికి అయితే జస్ప్రీత్ అసలు బౌలింగ్ లో మ్యాజిక్ చేసింది జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్షర్ పటేల్. ఈ సెమీఫైనల్స్ ఉన్నంత టెన్షన్ కూడా ఫైనల్స్ కి ఎవరు పెట్టలేదు. అసలు టెన్షన్ లేకుండా మ్యాచ్ అంతా 1-sided అయిపోయింది. అసలు మ్యాచ్ అంతా కూడా 1-sided అయిపోయింది. మొత్తానికి మన టీమిండియా అయితే మళ్ళీ ఇంకో వరల్డ్ కప్ అయితే సాధించుకున్నారు. ఇట్స్ కంప్లీట్లీ బూమ్రాస్ డామినేషన్ ఇన్ వరల్డ్ కప్. అలాగే ద బెస్ట్ బ్యాటర్స్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, అలాగే ఈశాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ అండ్ శివం దుబే. ద అండర్ రేటెడ్ ప్లేయర్ అక్షర్ పటేల్. ఫైనల్ గా నేనైతే ఓన్లీ ఒక్క విషయమే చెప్పదలుచుకున్నాను అందరికీ కూడా. Cricket is very simple. We have a Bumrah, the other countries don't have.